హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. కాశ్మీర్ అందాల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన లేదు. కాశ్మీర్ అందాలు చూడటం కోసమే భారతదేశ నలువైపుల నుంచి యాత్రికులు వెళ్ళటం, ఆ యాత్రికుల మీద బెసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు దాడి చేయటం, దాంట్లో 26 మంది భారతీయులు చనిపోవటం మీ అందరికీ తెలుసు. దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా రియాక్ట్ అయింది. పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు కాబట్టి పాకిస్తాన్ మీద రివెంజ్ ప్లాన్ కూడా స్టార్ట్ చేసింది. ఇప్పటికే సింధు జలాలను నిర్జనం చేయడం కావచ్చు, పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఎవరన్నా ఉన్నా సరే వెంటనే వెళ్ళిపోమని ఆర్డర్స్ పాస్ చేయడం కావచ్చు, ట్విట్టర్ అకౌంట్స్ పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్ని ఇండియాలో బ్యాన్ చేయడం కావచ్చు, ఇవన్నీ చకచకా నిర్ణయాలు మనం చూస్తా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్పందించారు. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్న కలలో కూడా వాళ్ళు ఊహించినటువంటి ప్రమాదాన్ని వాళ్ళు ఎదుర్కొంటారు. వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేది లేదు. బీహార్ ఘాట్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని చెప్పేసి మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. అయితే ఈ కాశ్మీరీ అందాల గురించి, ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం గురించి, అక్కడ ఉన్నటువంటి గొప్పతనం గురించి ఈ మధ్యనే అక్కడికి వెళ్ళొచ్చినటువంటి ఆర్‌జే శేఖర్ భాష గారు నాతో ఉన్నారు. వెరీ రీసెంట్‌గా ఆయన అక్కడికి వెళ్ళొచ్చారు. ఆ ప్రదేశం గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రదేశం ఎలా ఉంటది? అక్కడ ఎలా తీవ్రాలు చొచ్చుకొని వచ్చి ఉండొచ్చు? అక్కడ ఎలాంటి ప్రమాదాల్ని ఊహించి ఉండొచ్చు? అక్కడికి పోయొచ్చినటువంటి ఆర్‌జే శేఖర్ భాష గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. సరే ఏంటి ఆ ప్రదేశం? ఆ ప్రదేశం యొక్క గొప్పతనం ఏంటి? ఎలాంటి అందాలు అక్కడ ఉంటాయి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టుగా హ్మ్. మన భారతదేశానికి తలమానికం నిజంగానే తలలాంటి ఈ ప్రాంతం. హ్మ్. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఇదంతా కూడాను. హ్మ్. అయితే మామూలుగా సమ్మర్ హాలిడేస్ మీరు గమనించండి. ఇది జరిగిన డేట్ ఏప్రిల్ 23. హ్మ్. భారతదేశంలో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చే రోజు. హ్మ్. కరెక్ట్‌గా ఏప్రిల్ 23 అంటే స్కూల్స్ అన్నీ అయిపోతాయి. అందరూ ఏ కూడా ప్లాన్ చేసుకుంటుంటారు. అరే సరదాగా ఊటీ వెళ్దామా? కొడైకెనాల్ వెళ్దామా? 22. 23 ఏప్రిల్ 23 అఫీషియల్‌గా ఎండ్ ఆఫ్ ద స్కూల్స్ అన్నమాట. ఓకే. ప్రతి ఆహా! సంవత్సరం. 23 స్కూల్స్ ఎండ్. 22 ఈ ప్రమాదం జరిగింది. యాహ్! హ్మ్. సో, 23 జనరల్‌గా అందరూ ప్లాన్ చేసుకుంటారు. ముందుగా బుక్ అయిపోయిన ఫ్లైట్స్ కావచ్చు, ఇప్పుడు అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఎవడు అవును. కూడా అక్కడికెళ్ళాలనుకోడు. హ్మ్. కానీ ఇది నాకు తెలిసి ఒక 30, 40 ఏళ్లలో ఇటువంటి అటాక్ జరగల. హ్మ్. అటాకులు చేసినా కూడా ఎవరి మీద చేశారు ఇన్నాళ్ళు? డైరెక్ట్ జవాన్ల మీద ఫైటింగ్ ఉండేది. జవాన్ల మీద కూడా కాదు. తీర్థయాత్రికుల మీద చేశారు కానీ నార్మల్ యాత్రికుల మీద ఎప్పుడు చేయల. ఓకే. తీర్థయాత్రికులు ఎవరు అంటే ఈ అమర్నాథ్ యాత్ర లేకపోతే చార్ధామ్ వీటికి పోతుంటారు చూసారా? ఓకే. ఓకే. వాటికెళ్ళే దారి కూడా దీనికి కొంచెం ముందు అట్లా వెళ్ళాల్సొస్తది. అవును. హ్మ్. దానికి కూడా గుర్రాల మీద, గాడిదల ఇది మీద, అమర్నాథ్ యాత్రకు కూడా ఇదే దారట కదా! దానికన్నా కొంచెం ముందే చీలుతదనమాట. ఓకే. సో, బేసికల్లీ ఏంటంటే అక్కడ ప్రమాదం పొంచి ఉందని తెలిసి మన కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అక్కడ బలగాలుంటాయి. హ్మ్. బట్ ఈ ప్రాంతం ఏంటంటే మీకు అసలు చెప్తా లాజిక్ చెప్తా. ఆహ్, భారతదేశంలోనే ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ కాశ్మీర్. అది చూడకపోతే లైఫ్‌లో అసలు మనం మిస్ అయినట్టే. అంతేనా? హ్మ్. స్విట్జర్లాండ్ కూడా పనికిరాదు నేను చెప్పినా కదా! అంత ఓకే. అద్భుతమైన ప్లేస్. మినీ స్విట్జర్లాండ్ అంటారు. హ్మ్. అయితే కాశ్మీర్ మొత్తం కాదు. దాంట్లో కొన్ని కొన్ని ప్రాంతాలు. హ్మ్. ఒక సోన్మార్గ్, ఒక హ్మ్. గుల్మార్గ్, ఒక హ్మ్. బైసరన్ వ్యాలీ. హ్మ్. సో, ఇప్పుడు ఎవరైనా సరే అక్కడికెళ్ళాలనుకోరు. హ్మ్. మేము కూడా టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు మా నాన్న వద్దంటే వద్దు, వద్దంటే వద్దు. మా నాన్న రాలా. అంటే ఆయనకి వేరే పనుండి రాలేదు. బట్ హ్మ్. మీరు వేరే కులు మనాలి వెళ్ళండి. హ్మ్. లడఖ్ వెళ్ళండి. హ్మ్. కానీ కాశ్మీర్ ఎందుకు వెళ్తున్నారు? హ్మ్. పెద్ద హీరో అనుకుంటున్నావు నువ్వు. ఏం ప్రూవ్ చేసుకోవాలనుకున్నావు? అంటే ఏం లేదు కదా నాన్న అంతా బానే ఉంది కదా ఇప్పుడు అని చెప్పి మేము చెప్పి నచ్చజెప్పి ఇంకా ఆయన ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి డ్రాప్ చేశారు. మేము వెళ్ళిపోయాం. కానీ మీకు ఒకటి చెప్పేదేంటంటే ఒకవేళ గనక మీరు ఈ లడఖ్ కూడా ఇక్కడే ఉంటది. దగ్గరలోనే ఉంటది. కానీ ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఇక్కడ వరకు ఏంటంటే ఇదంతా ముస్లిం డామినేటెడ్ ఏరియా. హ్మ్. ఇక్కడ లడఖ్ నుంచి మొత్తం బుద్ధిస్ట్ డామినేటెడ్ ఏరియా. ఓకే. ఇక్కడి వరకే. ఆ బోర్డర్ ఏదైతే ఉందో కార్గిల్ క్రాస్ చేశారంటే మీకు చూపిస్తా ఇక్కడ. హ్మ్. ఇది జమ్మూ. హ్మ్. ఇది కూడా అంతా జస్ట్ వైష్ణోదేవి టెంపుల్ ఇదంతా ఉంటది. జమ్మూ దాటిన తర్వాత కొంచెం కాశ్మీర్ ఉంటది. ఇది శ్రీనగర్. హ్మ్. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. మనం ఎవరన్నా సరే దీనికే వెళ్ళాలి. ఫస్ట్ శ్రీనగర్ వెళ్ళాలి. ఓకే. శ్రీనగర్ వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి మెయిన్‌గా 3 రాస్తే నికల్తాయి. హ్మ్. ఒకటి సోన్మార్గ్‌కి, హ్మ్. ఒకటి గుల్మార్గ్‌కి, ఇంకొకటి ఈ బైసరన్ వ్యాలీకి. హ్మ్. ఈ 3 చూడకుండా ఎవరు రారు అక్కడికెళ్తే. ఓకే. కాకపోతే హ్మ్. ఇక్కడికెళ్ళడానికి టికెట్ ఎంతో తెలుసా? హ్మ్. శ్రీనగర్‌కెళ్ళడానికి మీకు 6, 7 వేలలో టికెట్ దొరికిపోద్ది. ఓకే. ఏంటి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్ళడానికి 6, 7 వేలలో ఫ్లైట్ టికెట్ ఆ! దొరికిపోయింది. అదే మీరు కులు మనాలియో వెళ్ళాలంటే, హ్మ్. మనాలి వెళ్ళాలంటే హ్మ్. కులు అనుకుంటా. ఆ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలనుకుంటే మీకు దాదాపు 15,000 నుంచి 20,000 దాకా టికెట్ ఉంటది. హ్మ్. పోనీ వెళ్ళాలనుకుంటే లేకి కూడా 15,000 నుంచి 20,000 దాకా టికెట్. ఓన్లీ కాశ్మీర్‌కి మాత్రమే అంత తక్కువ టికెట్. ఎందుకలా? ఎందుకలా? ఆ! రిస్క్ ఎక్కువ. ఎవడు వెళ్ళాలనుకోడు. ఓకే. మీరు రావడమే ఎక్కువ మాకు. హ్మ్. అర్థమైందా మీకు? హ్మ్. సో, దీంట్లో ప్రశాంతత ఉంది కాబట్టి డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ హ్మ్. ప్రశాంతత లేదు కాబట్టి హ్మ్. వాళ్ళకి రిస్క్ కాబట్టి. హ్మ్. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా హ్మ్. ఓన్లీ టూరిజం మీదే బతుకుతున్నారు.
ఓకే. కేవలం నువ్వు నేను భారతదేశంలో ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళిన టూరిస్టుల మీద మాత్రమే బతుకుతున్నారు. ఓకే. వాళ్ళు మనల్ని చూసే విధానం ఏంటంటే దేవుళ్ళ లెక్క చూస్తారు. హ్మ్. నువ్వు వాళ్ళకి మెహమాన్ నవాజీ కర్తేవో హ్మ్. అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ రావాలి మా దగ్గరికి అనే టైప్లో ఉంటుంది హ్మ్. వాళ్ళది. పోతే పోనీ ₹1 తక్కువైనా కూడా గుర్తు పెట్టుకోవాలరా మనం వాళ్ళని అనే టైప్లోనే ఈ శ్రీనగర్ కానీ ఈ గుల్మార్గ్లో కానీ వాళ్ళ ఇది ఉంటుంది అనమాట. చాలా చాలా మంచి పీపుల్ అనిపించింది నాకైతే. హ్మ్. ఎవరు కూడా అందరూ ముస్లిమ్సే. కానీ విచిత్రం కూడా చెప్తాను నీకు. మేము వెళ్ళేటప్పుడు నేను ప్యూర్ వెజిటేరియన్. అక్కడ ఏమన్నా ఇబ్బంది పడతామేమో అని అనుకుంటూ కూడా వెళ్ళాం. ఏదో కొన్ని మ్యాగీ ప్యాకెట్లు ఇట్లాంటివి కూడా పట్టుకెళ్ళాం. అయితే విచిత్రం ఏంటంటే దారి పొడుగున ఎక్కడ పట్టినా వెజిటేరియన్ హోటల్స్, ప్యూర్ వెజిటేరియన్ పెడుతున్నారు. ఎందుకు హ్మ్. అంటే హిందువులను కూడా ఆకర్షించారు. ఆ. అన్ని కులాల వాళ్ళని కూడా, కరెక్ట్ అన్ని మతాలు అన్ని కులాలు కూడా రావాలి. పేర్లు కూడా వైష్ణవ మాత సో అండ్ సో అలా అని చెప్పి వాళ్ళు దానికి తగ్గట్టుగానే అన్ని చేసుకుంటూ వస్తారు. చాలా మంది ముస్లింలు ఉన్నారు, నేను కాదన్న, డామినేషన్ వాళ్ళదే అయినా కూడా దే లివ్, వాళ్ళ లైవ్లీహుడ్ ఏంటంటే టూరిజం. సో ఎవడైనా ఏ తెలివి తక్కువ విధమైనా కూడా కూర్చుని కొమ్మని నరుక్కుంటాడా? అక్కడ వచ్చిన టూరిస్టులు నువ్వు చంపితే రేపు ఎవడన్నా నీ దగ్గరికి వస్తాడా? ఇప్పుడు వీడు చేసిన ఒక్క పని వల్ల 26 మంది చచ్చిపోయారు అంటున్నారు కదా. చచ్చిపోయింది 26 మంది కాదు, 2 కోట్ల, లేకపోతే అక్కడ ఎంతమంది పాపులేషన్ ఉన్నారో అన్ని లక్షల మంది పొట్ట మీద కొట్టాడు వాడు. ఉగ్రవాది ఎవడు వెళ్తాడు ఇప్పుడు? ఎవడు వెళ్ళడు. అండ్ ఇప్పుడు దేశం మొత్తం కొన్నాళ్ళు బట్టి భయపడింది కదా. భయపడద్ది. ఇప్పుడు మోడీ మీ నాన్న ఏదైతే అన్నారో రేపు పొద్దున ఎవరైనా బుక్ చేసుకున్నా ఇంట్లో వాళ్ళు అదే రకమైన ప్రెజర్ పెట్టి, సరే గతంలో అన్నా రీజన్ లేదు కాబట్టి మేము వదిలేశారు మీ నాన్న, కానీ రీజన్ ఇప్పుడు కనబడుతుంది కాబట్టి ఎవరు పోనీరు. నిన్న రాత్రి మా నాన్న మరి చెప్తే విన్నవారా, అందరిని తీసుకెళ్ళారు. ఏమైతే నాకు ఆయన చెప్పక్కర్లేదు, నాకు న్యూస్ చూడంగానే ఎక్కడైతే ఆ షూటింగ్ జరిగిందో అక్కడే మేము ఫోటోలు తీసుకున్నాం, సెల్ఫీలు, పిల్లలు అందరం వెళ్ళి. నాకు ఒక్కసారి గుండె గుబేలని. ఇంకొకటి చెప్తా, ఆ బైసరన్, ఇప్పుడు ఈ మూడిట్లో చెప్పాలంటే బైసరన్ వ్యాలీ నిజంగా చెప్పాలంటే కొంచెం లోపలికే ఉంటుంది. సో జనరల్గా శ్రీనగర్ ఫ్లైట్లో వెళ్ళిపోతారు. అందరి ఐటనరీ ఎలా ఉంటుంది అంటే శ్రీనగర్లో దిగంగానే అక్కడ దాల్ లేక్ అని ఒకటి ఉంటుంది. అది అక్టోబర్ నవంబర్లో అయితే మొత్తం ధ్రువ ప్రాంతాల్లో గడ్డగట్టుకుపోద్ది. అక్కడ లేక్ అనేది ఉండదు, నీళ్లు ఉండవు, మొత్తం గడ్డగా దాని మీద క్రికెట్ కూడా ఆడుకుంటారు అక్టోబర్ నవంబర్లో. ఆ అందాలను చూడడానికి బోట్లో వెళ్ళడం. నిన్న పాపం ఒక 2 దంపతులు, కర్ణాటక వాళ్ళు అనుకుంటా, షిమోగా నుంచి వెళ్ళిన దంపతులు, వాళ్ళని చూపిస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ కూడా. ఆ బోట్లో వెళ్తూనే మొత్తం షాపింగ్, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ ఇది ఫినిష్ చేసేసుకుంటారు. ఇంకా శ్రీనగర్లో పెద్ద చూడడానికి ఏముండదు, ఒక్క దాల్ లేక్ మాత్రమే, ఏవో 2-3 పార్కులు ఉంటాయి. బట్ అక్కడ కాకుండా ఈడ వెళ్తారు చాలామంది. ఇక్కడ నుంచి శ్రీనగర్ నుంచి ఇది ఒక 80-100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది డైరెక్ట్ మెయిన్ హైవే, ఇది గుల్మార్గ్. ఓకే, ఇది శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ వెళ్ళే ఉంటే ఇది కనబడుతుంది. పాకిస్తాన్ బార్డర్ అంటే నిజానికి పాకిస్తాన్ కాదు, అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. మేము ఇక్కడ ఏంటంటే నీకు స్కీ, యాక్చువల్గా అది కూడా భారత భూభాగమే. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు కాశ్మీర్ మన దేశంలో లేదు, సపరేట్ దేశంగా ఉంది. ఆ రాజు హరీష్ సింగ్ అని ఆ రాజు ఉండేవాడు, కాశ్మీర్ హిందూ రాజు. ఆయన ఆ టైంలో నేను ఎక్కడ గలను, ఇండియాలో గలను, పాకిస్తాన్ గలను, ఇండిపెండెంట్గా ఉంటా అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ టైంలో ఈ పాకిస్తాన్ వాళ్ళు మనం ఆక్యుపై చేసేద్దాం దీన్ని అని చెప్పి చాలామంది గెరిల్లా ఫోర్సెస్ అందరూ కూడా వెళ్ళి ఆక్యుపై చేసే ప్రయత్నం చేసినప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేక ఆయన ఏం చేశాడంటే పరిగెత్తుకొని ఢిల్లీ వచ్చేసి నెహ్రూ గారికి, అయ్యా నేను రాసిచ్చేస్తాను, భారతదేశంలో కలిసిపోదాం అనుకుంటున్నానని అని చెప్పి రాసిచ్చేసాడు. తర్వాత నెహ్రూ గారు మన మిలిటరీ వాళ్ళందరినీ పంపిస్తే అప్పటికి చాలా వరకు కాశ్మీర్ ఆక్యుపై చేసేసారు. ఈ ఆక్యుపేషన్ చేసిన కాశ్మీర్ మన వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడెక్కడో ఉన్నాం కదా, ఈ శ్రీనగర్ ఇదంతా అప్పట్లో ఆక్యుపై చేసేసారు. ఇక్కడ నుంచి మొత్తం ఆక్యుపై చేసేస్తే మన మిలిటరీ కొట్టుకుంటూ వెళ్ళి ఇది పాకిస్తాన్, మీన్ వాళ్ళు ఆక్యుపై చేసింది ఇక్కడ దాకా కొట్టారు. ఈ గుల్మార్గ్ చూసావా, ఇక్కడ దాకా కొట్టారు. ఓకే, ఇది ఇటు సైడ్ నుంచి ఇది మొత్తం కొట్టుకొని కొంతవరకు ఆపారు, తీసేసుకున్నాం. ఇంకా మొత్తం తీసేసుకుని ఉండేవాళ్ళు. నెహ్రూ గారి ఆయన శాంతి కామకులు, ఆయన ఐక్యరాజ్య సమితి ఇవన్నీ పోయి ఆయన ఏం చేశాడంటే ఆపేయండి ఇంకా చాలు అవతల పక్క పోతే మనకి డేంజర్, మన మిలిటరీ వాళ్ళం మేము వెళ్తాం సార్, కొట్టుకొని వస్తాం సార్ అంటుంటే లేదు ఆపేయండి ఇక్కడితో చాలు అని చెప్పి ఆయన ఆపిచ్చేయడంతో అప్పుడు ఏర్పడిందే ఈ పిఓకే బార్డర్. దీన్ని ఏమంటారంటే ఎల్ఓసి అంటారు. ఎల్ఓసి అంటే కేవలం మన శాంతి సిద్ధాంతం ఫలితంగా పిఓకే అనేది మిగిలింది. శాంతి సిద్ధాంతం ఉండొచ్చు, నాకు సరే గౌరవం ఉంది, కానీ ఆయన చేసిన నిర్ణయం సరైనది కాదు. ఆ రోజే కాశ్మీర్ ఆయన రాసిచ్చినప్పుడు నీకు నీ ఆస్తి నువ్వు కాపాడుకోలేవా? అవును. ఇవాళ మనకి 70 సంవత్సరాలుగా అక్కడ
70 साल का पत्थरबाजी चल रहा है. అంటే మన సత్తా ఉండి కూడా మనం సంపాదించుకోలేకపోయాం. ఎస్ అంటే ఆ రోజే ఫుల్ స్టాప్ పెట్టేసి ఉండాల్సింది నువ్వు. ఇప్పుడు సగం తీసుకొని మిగతాది మాకు ఇచ్చే మిగతాది మాకు ఇచ్చే అని చెప్పి రోజు ఇదే గోల కదా. తీసుకొని ఏం చేసుకుంటావురా నువ్వు? ఏం చేసుకుంటావు? ఒక పాకిస్తాన్ వాడు నేను అడుగుతున్నా, తినడానికి తిండి లేక ఒక బొచ్చేసుకొని సౌదీ అరేబియా కంట్రీస్కి వెళ్ళి అయ్యా ఎంతో కొంత ధర్మం చేయండి బాబు అని అడుక్కునే దరిద్రపు కంట్రీ. అమెరికా దగ్గరికి వెళ్ళి వాడే బెచ్చాన్ని వేసుకొని తీసుకునే కంట్రీ అది. చైనాకి షూ పాలిష్ చేసే కంట్రీ, చైనాకి కాల్ నాకే కంట్రీ. అవును, ఇటువంటి కంట్రీ ఈ కాశ్మీర్ని తీసుకుని ఏం చేసుకుంటావు? ఇప్పుడు నువ్వే అడుక్కు తింటున్నావు. మనం 100 రూపాయలు పెట్రోల్ కొంటే 200 కొనుక్కుంటున్నారు వాళ్ళు. విడిపోయినప్పుడు 2 రూపాయలు ఒకటే విలువ. పాకిస్తాన్ కరెన్సీ కూడా రూపాయే, కానీ ఇవాళ మన రూపాయికి అక్కడ పాకిస్తాన్ 2 రూపాయలు వస్తుంది. అవును. సో మొత్తం నాశనం చేసుకున్నారు, కూర్చుని కొమ్మని నరుకున్నారు. మనం చంద్రుడి మీదకి మార్స్ మీదకి మిషన్స్ పంపిస్తుంటే వాళ్ళు మన మీదకి మిషన్స్ పంపించడం తప్ప ఏం చేయట్లా. ఈ టెర్రరిస్టులు అక్కడి నుంచి ఇక్కడ పంపిస్తున్నారు. ఇదో పెద్ద సక్సెస్ వాళ్ళకి. వాళ్ళు చేసుకునే సక్సెస్ ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడ ఒక టెర్రరిస్ట్ టిచ్చుకొని ముగ్గురు కాల్చాను. అది కూడా డైరెక్ట్ వారు కాదు, అది ప్రజల మీద, నిరాయుధుల మీద పిరికి పందరి. కరెక్ట్. దమ్ముంటే భారతదేశంతో పోటీ పడాలంటే పోటీ పడు. చంద్రుడి మీదకి పంపించి కనీసం స్పేస్ లోకైనా వెళ్ళవరా నువ్వు? దీనికి మాత్రం వచ్చేస్తారు. నువ్వు సాధించిందంతా ఇదే. నీ మిషన్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం. అది కూడా సరే ఈసారి ఆడవాళ్ళని వదిలేరు, అదొకటి. ఇక్కడ కూడా దాంట్లో కూడా భారతదేశంలో అన్ని మతాలు కలిసి ఉంటాయి కాబట్టి భారతదేశంలో విభేదాలు పెట్టాలని చెప్పేసి హిందువులనే చంపుతున్నట్టు ప్రొజెక్షన్ అవడం కోసం అదో ప్లాన్ యాక్టివిటీ. భారతదేశంలో ఇంటర్నల్ వార్ రావాలని చెప్పేసి, మతాల మధ్య గొడవ రావాలి. ఓపెన్ సీక్రెట్ కార్తిక్, దాంట్లో ఎటువంటి ఇదే లేదు. వాళ్ళు హిందువులనే చంపుతారు, హిందువులనే టార్గెట్ చేస్తారు. వాళ్ళది ప్రపంచంలో ఏర్పడిన మొట్టమొదటి మత రాజ్యం ఏదైనా ఉందంటే పాకిస్తాన్. కరెక్ట్. అంతకుమించి గతంలో దిల్సుఖ్నగర్లో బాంబు పేలుళ్ళు, తర్వాత లుంబిని పార్క్ లో బాంబు పేలుళ్ళు, లేదో తాజ్ హోటల్ దాడే ముంబైది, ఇవన్నీ కూడా అక్కడ ఎవరు కనపడితే వాళ్ళని కాల్చే పరిస్థితి. కానీ ఇది పర్టికులర్ గా సార్ చూడండి, నువ్వు హిందువా, ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేయటం, ఆధార్ కార్డు చెక్ చేయటం, రకరకాలుగా చెక్ చేసి వాళ్ళు నిర్ధారించుకొని చంపడం అంటే ఎంత దారుణంగా చూడాలి మతపరమైనటువంటి దాడి. నాకు ఇంకో దారుణం కూడా కనబడింది ఇంట్లో. అందులో మన మగజాతికి సపోర్ట్ చేస్తే ఇక్కడ కూడా మగాళ్ళనే చంపేస్తున్నారు. మీకు ఆయాంగిరి నిజంగా కదా. అంటే సరే, ఈ పర్టికులర్ విషయంలో దానికి మనం మాట్లాడు, దేనైనా సరే అంటే ఎక్కడైనా ఫస్ట్ ప్రాణాలు ఒడ్డి పోరాడే సైనికుడు మగాడే. ఇలా అమాయకులు చచ్చిపోయే వాళ్ళలో కూడా మగాళ్ళే ఉంటున్నారు మొత్తం. సరే, ఇంకా మగాళ్ళకి రెస్పెక్ట్ లేదనేది నా బాధ. సరే, ఇది పక్కన పెడితే నేను అనేది ఏంటంటే వీళ్ళు చేసేది ఏ రకమైన డెవలప్మెంట్ లేదు, దేశానికి ఏ రకమైన పనికొచ్చే మ్యాటర్ లేదు. అడుక్కు తింటున్నారు, అడుక్కు తింటూ పక్కన వాళ్ళ బొచ్చలో కూడా ఇది చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే సార్, నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ పిఓకేలో ప్రజలు ఇంటర్నల్గా మేము పాకిస్తాన్ నుంచి విడిపోయి మేము భారతదేశంలో కలుస్తాం, మా పక్కనే ఉన్న కాశ్మీర్లో ఏ పరిస్థితిలో ఉన్నారు, మేము ఏ పరిస్థితుల్లో ఉన్నాం, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళ సంపద పెరుగుతోంది, పర్యాటకంగా డెవలప్ చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ మాకేమో తింటానికి తిండిన పరిస్థితిలో పేదరికంలో నిరుద్యోగులు ఉన్నాం, మేము పోయి ఇండియాలో కలుస్తాం అని చెప్పేసి డిమాండ్ పెరుగుతుంది. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఏదో ఇది చేశారు అనుకుంటుంది. పిఓకే మాత్రమే కాదు, సింధ్ అని ఉంది, అక్కడ సింధు ఉద్యమమే నడుస్తోంది. అవును. ఇక్కడ ఎక్కడుందంటే పాకిస్తాన్ 2 ముక్కలు కావాలని, బెలూచిస్తాన్ వేరు, మళ్ళీ అది ఇంకో మూమెంట్. ఓకే, ఇక్కడ సింధు దేశ్ కావాలని ఇది ఇక్కడ ఉంది చూసావా, ఇది మన గుజరాత్, ఇది వీళ్ళ గుజరాత్. ఇది ఇక్కడ నుంచి దాటితే రన్ ఆఫ్ కచ్ దాటితే సింధులోకి ఎంటర్ అయిపోతాం. ఓకే, మొన్నే పోయించిన అక్కడ కూడా నేను. ఓకే, మొత్తం వైట్ ఎడార్ అనమాట, దూర్ తక్ మొత్తం వైట్ దిక్తా, ఇంకేముండదు. సో ఇక్కడ ఏంటంటే ఈ సింధు దేశంలో చాలా మంది సింధ్ ఏరియా, మనం బేసికలీ పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా అని జాతీయ గీతం చెప్పుకుంటాం కదా గర్వంగా. ఏది సింధు అక్కడ ఉంది, సింధు నది మన దగ్గర ఉంది, కానీ సింధ్ అనే ఏరియా మాత్రం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఉండే ప్రజలు చాలా మంది మాకు సపరేట్ దేశం కావాలి అని చెప్పి మన భారతదేశ జెండాలు కూడా ఎగరేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. ఇక్కడే కాదు, ఇంకా ముందుకు వెళ్తే లాహోరు, క్వెట్టా, ఇక్కడ ఇది ఈ ఏరియా, ఇది మొత్తం పాకిస్తాన్లోనే అది బిగ్గెస్ట్ ఏరియా ఏదన్నా ఉందంటే అది బెలూచిస్తాన్ అంటారు. అవును, ఈ బెలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఇది మొత్తం. అవును, ఇది మొత్తం కూడా పాకిస్తాన్కి ప్యూర్ అగెనిస్ట్ గా ఉంది. బలవంతంగా అట్టే పెట్టుకొని వాళ్ళని చంపుకుంటూ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళు
ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా భారతదేశంలో కలవాలి, లేకపోతే సపరేట్ ఇండిపెండెంట్ దేశం కావాలి. వాళ్ళకి ది రెస్పెక్ట్. మోడీ గారి స్లోగన్స్ ఉంటాయి అక్కడ, ఇండియా జెండాలు ఎగురుతుంటాయి. ఏం చేస్తారో చెయ్యి అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళని ఇది చేస్తుంటారు, వాళ్ళ ఆర్మీ మీద కూడా తిరగబడుతుంటారు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం పాకిస్తాన్లో పంజాబ్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ పంజాబ్లో ఎవరైతే ఉంటారో బాగా రిచ్ పీపుల్, లేకపోతే వాళ్ళ ఆ పొలిటీషియన్స్ వాళ్ళ హుక్కు మీద నడవాలి అనే దీంతో చేసుకున్న వాళ్ళ ఈగోతో చేసిన దానివల్ల వీళ్ళందరూ రెబల్ అయిపోతున్నారు. వీళ్ళు చేసిన పని వల్లే కదా ఇక్కడ ఈ చివరున్న బంగ్లాదేశ్లో మీరు బాంగ్లా మాట్లాడకండి, ఉర్దూ మాట్లాడండి. అప్పట్లో ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో ఉండే, ఈ చివరి ముక్క ఎక్కడ, ఈ చివరి ముక్క ఆ బంగ్లాదేశ్ కూడా ఇండిపెండెంట్ ఇప్పించింది మనమే సార్. ఎస్, నేను అనేది అదే. ఇప్పుడు నువ్వు గనక ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మీరు గమనిస్తే ఒక్కసారి చూడండి జాగ్రత్తగా. ఈ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఏదైతే ఉందో ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది పాకిస్తాన్ పైన ఈ పర్టికులర్ ఏరియా మీరు గమనిస్తే ఇది చూడండి, ఇది డైరెక్ట్ ఇండియాకి బార్డర్ ఉంది. దురదృష్టవశాత్తు ఈ ఏరియా పాకిస్తాన్ ఆక్యుపై చేయడం వల్ల మనకి ఆఫ్ఘనిస్తాన్కి డైరెక్ట్ యాక్సెస్ లేదు. అంటే ముక్కు ఎటంటే చుట్టూ తిరిగిపోయినట్టు మనం పోవాలి. ఇప్పుడు మనం ఇటు పోవాలి, ఏదో చైనా నుంచి తజికిస్తాన్ నుంచి పోవాలి, లేకపోతే కింద సీ మార్గంలో ఆఫ్ఘనిస్తాన్ చేరుకోవాలి. లేకపోతే పాకిస్తాన్ వాడు దారిస్తేనే మనం పోవాలి. ఏదన్నా సరే గొడవ వచ్చింది అది మళ్ళీ మన వాడు దారిచ్చేది కూడా కదా, మన భూభాగం వాడి మీద ఆధారపడే పరిస్థితిలో ఉన్నాం, లేదు అంటే చుట్టూ తిరిగిపోవాల్సిన పరిస్థితిలో అంతే. ఏం లేదు, ఇప్పుడు ఏదైనా గొడవ అయిందనుకో ఎయిర్ స్పేస్ కూడా బ్లాక్ చేస్తారు, విమానాలు పోవడానికి కూడా ఉండదు. మనం మొత్తం ఇటు సైడ్ నుంచి మొత్తం తిరిగిపోవాలి. సరే పోతాం, పెద్ద విషయం కాదు, కానీ మనకి హక్కు ఉన్నది. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే పిఓకే అనేది ఒక్కసారి పిఓకేని కనుక ఆక్యుపై చేసుకుంటే వాడుకున్న చైనా బోర్డర్ కూడా కట్ చేయొచ్చుగా, మనం ఖచ్చితంగా చేయొచ్చు. కానీ పిఓకే అనేది చాలా ఇక్కడ నుంచి గిల్గిట్ బల్టిస్తాన్ ఇవన్నీ కూడా చాలా చాలా ఏరియాలు. ఇప్పుడు ఇదేముంది చెప్తాను, ఇక్కడ శ్రీనగర్ ఉందా, ఇక్కడ నుంచి ఇట్లా ఇక్కడ నుంచి ఇది డైరెక్ట్ చైనా బార్డర్. ఓకే, ఈ రాస్తా మొత్తం ఇదంతా నేషనల్ హైవే 1 అంటారు దీన్ని. ఇదే మన బార్డర్ ప్రస్తుతానికి. మనకి చూపించే మ్యాప్ లో చూపించేది వేరు, నిజం వేరు. ఇదంతా పాకిస్తాన్ వాడు ఆక్యుపై చేసి మనకి ఈ దారిలో వెళ్తుంటేనే ఆ రోడ్ లో నుంచి చూస్తే కింద పాకిస్తాన్ కనబడతా ఉంటుంది. అంత హిల్ ఏరియా కదా, అక్కడ పాకిస్తాన్ వాడు అవుట్ పోస్ట్, అక్కడ పాకిస్తాన్ వాడు ఒక కొత్త పాకి వేసుకున్నట్టు ఇటు తిరుగుతూ ఉంటాడు. అండ్ అక్కడ ఆ బార్డర్లో కట్టేసి ఉంటారు, మొత్తం రాళ్ళు పెట్టి కట్టేసి ఉంటారు. వాటికి పడిన తూట్లు అవన్నీ కూడా, అంటే ఆ కార్గిల్ యుద్ధంలో జరిగినవి అన్నీ కూడా వస్తాయి ఇప్పుడు. సో ఇది ఒక అద్భుతమైన జర్నీ, దీనికోసం వెళ్తారు చాలా మంది. ఈ జర్నీలో ఏంటంటే సరే ఇక్కడ నుంచి సోన్మార్గ్ వెళ్తాం, సోన్మార్గ్ నుంచి లేక్ వెళ్తాం, ఇదంతా ఒక పార్ట్. ఇక ఈ కార్గిల్ క్రాస్ చేసిన తర్వాత యూఆర్ సేఫ్. ఓకే, ఎక్కడ కూడా నీకు ఇంకా భయం ఉండదు. ఇది కంప్లీట్ బుద్ధిస్ట్ ఏరియాలోకి వచ్చేస్తావు. కనీసం ట్యాక్సీ వాళ్ళు కూడా నీకు అక్కడ ముస్లిం వాళ్ళని అలౌ చేయరు. ఓకే, ఓన్లీ బుద్ధిస్ట్లే నడపాలి. ఓకే, మొత్తం కొంచెం నేపాల్ ఈ టైప్స్ అలా ఉంటారు చాలా మంది. ఓకే, బట్ ఇక్కడే ఈ ఏరియాలోనే మొత్తం గొడవంతా ఈ ఏరియాలోనే ఉంటారు అనమాట. ఈ ఏరియాలో జమ్మూ దాటిన తర్వాత బారాముల్లా కావచ్చు, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి దగ్గరగా ఉన్నాయి, ముజాఫరాబాద్, ఇవన్నిట్లోనూ చాలా రచరచ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి ఈ బైసరన్ వ్యాలీ గురించి కూడా ఒక మాట చెప్తా. చాలామంది ఫస్ట్ గుల్మార్గ్ వెళ్ళిపోదాం, స్కీయింగ్ చేసేద్దాం, ఐస్లో తిరిగేద్దాం, అయిపోయింది. తర్వాత ఈ జర్నీ లేకి లడక్కి వెళ్ళాలనుకుంటే సోన్మార్గ్ నుంచి కార్గిల్ చూసుకుంటూ మన సైనికుల ఇదంతా చూసుకుంటూ వెళ్ళేది. బట్ మూడోది ఈ బైసరన్ వ్యాలీ. ఈ బైసరన్ వ్యాలీ కింద అంతా ఓకే బాగానే వెళ్తారంతా, రోడ్లు ఉంటాయి, అక్కడి నుంచి అమర్నాథ్ యాత్రకి వెళ్ళే దారి ఉంటుంది. కానీ బైసరన్ వ్యాలీకి వెళ్ళాలంటే రోడ్డు ఉండదు. ఓకే, నువ్వు గుర్రాలెక్కే పోవాలి. పెద్దవాళ్ళు చాలా మంది రారు. ఓకే, మా అమ్మ వాళ్ళు ఇంకా మా పిన్ని వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుకుంటా రాలేదు, వాళ్ళు పైకి రాలా. నేను ఇంకా మా కజిన్స్ కొంతమంది పిల్లల బ్యాచ్ మాత్రం ఏం చేసామంటే గుర్రాలెక్కి పైకి వెళ్ళాం. అందరూ చెప్తారు అక్కడ రాగానే, ఇది స్విట్జర్లాండ్ సార్, స్విట్జర్లాండ్ మీరు పైకి వెళ్ళి చూడాలి సార్, చూసి తీరాలి సార్, అద్భుతం సార్ అని చెప్తూ ఉంటారు అన్నమాట అక్కడికి వచ్చిన వాళ్ళు. అమ్మో మేము రాలేమురా గుర్రాలు అది ఇది అని చెప్పారు. సరే నేను బుడ్డాలను వేసుకుని అందరిని వేసుకుని బయలుదేరి ఎక్కా. అసలు ఆ గుర్రం ఎక్కుతుంటేనే మనకి పడిపోద్ది, అది అంటే ఎడ్జ్లో దానికి అన్నీ తెలుసు, మనకి మాత్రం తెలియదు కదా, భయపడిపోతూ ఉంటాం. అలా గుర్రాల్లో వెళ్ళగలిగిన వాళ్ళు మాత్రమే వెళ్తారు. గుర్రాలు కొంతమంది గాడిదలు కూడా వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత నిజంగానే ఒక స్విట్జర్లాండ్ లాగానే అనిపిస్తుంది మనకి. ఓకే, అంటే పోతూ ఉంటే గుర్రాల మీద భయం వేస్తూ ఉంటుందా? చాలా భయం వేస్తుంది. అవునా? మామూలుగా కాదు, గుండె ప్యాంట్లోకి వచ్చేస్తా. వాళ్ళకి ఏంటంటే ఏ అలవాటు కదా, రోజు అలవాటు. అది లోయ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి కనబడుతూ ఉంటుంది. అది ఒక్క అడుగు అటు పక్కకి వెళ్ళిందంటే మనం లోయలో పడతాం. ఆ గుర్రం కరెక్ట్ దానికి అన్ని తెలిసి కళ్ళు మూసుకుని కూడా అది కరెక్ట్ దారిలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో కానీ రిస్కీ కాదు ఎవరికి.
మేము అంటే ఇదే రిస్క్ అనుకున్నాం, జర్నీయే రిస్క్ అనుకున్నాం. కానీ అంతకు మించి రిస్క్ ఇప్పుడు. కానీ అక్కడికి వెళ్ళి ఆ గుర్ర పొడుతో కావచ్చు, లేకపోతే మేము అడుగుతూనే ఉంటాం, భయ్యా ఇక్కడ ఈ టెర్రరిస్టులు ఇవన్నీ అంటారు కదా, ఏం లేదు కదంటే అసలు ఎవ్వడు రాడండి, అసలు టూరిస్టుల జోలికి ఎవ్వరు రారు, టూరిస్ట్ అనేవాడే మాకు దేవుడు, ముస్లిమ్సే అందరు చెప్తారు. ముస్లిమ్స్, అందులో కాశ్మీరీస్ కొంతమంది ఉంటారు. ఓకే. సో వీళ్ళందరూ కూడా అసలు కంప్లీట్ టూరిస్టుల కోసమే. సో ఆ టెర్రరిస్ట్ అనేవాడు ఏమైనా ఉన్నా కూడా వాడు అటు సైడ్ ఆపరేట్ చేస్తాడు. కానీ ఫస్ట్ టైం ఒక 30 ఏళ్ల తర్వాత ఇట్లా ఒక టూరిస్టులను టార్గెట్ చేయడం అనేది చాలా దరిద్రమైన, వాళ్ళెవ్వరూ జీర్ణించుకోలేని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే కంప్లీట్గా ఆర్మీ తోటి, అలాగే ఆర్ఆర్టీ ఉంటారు, రాష్ట్రీయ రైఫిల్స్ అని ఉంటారు అక్కడ, వాళ్ళతో కోఆపరేట్ చేసేస్తే వీళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడి ఎవ్వడున్నాడు ఎక్కడ ఎతికి ఒక్కొక్కడిని వేసేస్తారు. వాడు ఎట్టాగో చచ్చిపోవడానికి సిద్ధమైపోయి ఉంటాడు అనుకో, కానీ అది కాదు పాయింట్. వీడి కాకపోతే ఇంకో గ్యాంగ్ వస్తుంది, ఇంకో గ్యాంగ్ వస్తుంది. ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాల్సిందంటే బ్రాండ్ కాశ్మీర్ పడిపోయింది. ఇప్పుడు ఎవడన్నా వెళ్ళాలంటే ఆగిపోతాడు. ఇప్పుడు దాన్ని తిరిగి ఎలా నిలబెడతారు? సరే, నువ్వు పాకిస్తాన్కి వెళ్ళి ఏదైనా నలుగురిని కొడతావు, లేకపోతే కొంత భూభాగం ఏదో చేస్తావు, యుద్ధం చేస్తావు, వాళ్ళకి నీళ్ళు ఆపుతావు, బట్ జనాల్లో నువ్వు నమ్మకం కలిగించాలి. ఇప్పుడు ఇది సేఫ్ ప్లేస్. ఇప్పుడు మీరు ఆ గుర్రం మీద ఎక్కి వెళ్తున్న వీడియో ఏమైనా తీసారా? అన్ని ఉండాలి, నేను ఎతికి నీకు ఇవాళ రేపట్లో పంపిస్తాను. యాక్చువల్లీ పొద్దున వచ్చే ముందు ఎతికాను, కానీ ఎక్కడెక్కడ, ఎందుకంటే మనం మామూలుగా మన ఏరియాలో అరకును కొద్దిగా లోయ అనుకుంటాం, వెళ్తున్న క్రమంలో కొద్దిగా అటు ఇటుగా భయం, అంటే వెహికల్స్ 4 వీలర్స్ వెళ్తా ఉన్నాం, కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అలాంటిది ఏకంగా ఇక్కడ శ్రీనగర్ కొండెక్కుతున్నప్పుడు, అంటే కాశ్మీర్లో కొండెక్కుతున్నప్పుడు అది ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది? అది చాలా భయంగా ఉంటుంది, బట్ వెళ్ళిన తర్వాత బాగుంటుంది. కానీ నేను ఎవరైతే ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకొని డ్రాప్ అయిపోయి అబ్బా అనుకునే వాళ్ళందరికీ కూడా చెప్తా, సరే నిజంగా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్ అలాంటి లొకేషన్ ఊటీ దగ్గర కూడా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఇంకా నిజంగా చెప్పండి దానికన్నా బాగుంటుంది. గొడవలూరు అని ఒకటి ఉంటుంది ఊటీ దగ్గర. ఆ గొడవలూరు దగ్గర నుంచి కొంచెం దూరంలోనే విన్స్పర్ వ్యాలీ, విస్పర్ హిల్ అని ఒకటి ఉంటుంది. చాలా షూటింగ్లు కూడా జరుగుతుంటాయి. అక్కడికి వెళ్ళినా యాజ్ ఇట్ ఈస్ స్విట్జర్లాండ్లో ఉంటుంది. అవునా? సో ఒకవేళ ఎవరన్నా సరే రిస్క్ ఇక్కడికి వెళ్ళడానికి, మన సౌత్ ఇండియా స్విట్జర్లాండ్ దీనికి ఏం తక్కువ కాదు, అలా ఉంటుంది. ఓకే. కొంచెం టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి, ఇక్కడ మరి మైనస్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ డీసెంట్గా ఉంటుంది, అరౌండ్ 10 degrees లోపలే ఉంటుంది. ఇక్కడ పోతే ఇప్పుడు గడ్డగట్టు, ఇప్పుడు ఇంత సమ్మర్లో కూడా గడ్డగట్టడం అలా ఉండదు. బైసన్ వ్యాలీ అలా ఉండదు. ఓకే. మరి అంత ఇదే ఉండదు, ఒక 0 to 5 degrees మధ్యలో ఉంటుంది. ఓకే ఓకే ఓకే. అది సో నేనేమంటానంటే మన ఈ పర్టికులర్ మన తల భాగం ఏదైతే కట్ అయిపోయిందో, ఈ పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారో దాన్ని తిరిగి దక్కించుకోవడం అనేది చాలా పెద్ద ఆపరేషన్. ఇప్పుడు ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే సార్, ఈ పిఓకే కేంద్రంగానే ఉగ్రవాద శిబిరాలు నడుస్తున్నాయి, వాళ్ళ ప్లానింగ్ అంతా అక్కడ నుంచి నడుస్తుంది, అక్కడ సర్జికల్ స్ట్రైక్స్ నడవాల్సి ఉంది అనేటువంటిది చాలా మంది డిమాండ్ చేస్తున్నటువంటి మాట. నేను ఇంకోటి చెప్తా, కాకల కార్యంగా అందరూ తెచ్చారన్నట్టుగా ఇప్పుడు కనుక నువ్వు ఈ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ ఏదైతే ఉందో ఇది మొత్తం మెల్లగా ఆక్యుపై చేద్దాం, బట్ మనం ఒక మిషన్ పెట్టాలి. ఈ పర్టికులర్ ఏరియాలో ఇండియా నుంచి డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళడానికి వరకు, ఆ రోడ్డు వరకు మనం గనక బోర్డర్ వేసుకోగలిగితే ఇది ఆక్యుపై చేసుకున్నాం. ఫస్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా నీకు ఆఫ్ఘనిస్తాన్కి ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి పీకల దాకా ఉంది, సో పాకిస్తాన్ మీద. సో వీళ్ళు మనకి సపోర్ట్ వస్తారు, మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వచ్చు. ఈ చిన్న బిట్ కనబడుతుంది. రెండోది, ఆఫ్ఘనిస్తాన్ లో మనకి అనేక ఆర్థిక సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే దూరం ఉన్నట్టున్నాయి కాబట్టి మనకు అది ఇంకా వాళ్ళకు కూడా ఈజీ అవుద్ది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇండియా అంటే ప్రాణం ఇస్తారు, అక్కడ ముస్లింసే కదా. ఇప్పుడు అంతేందుకు సార్, నిన్న మోడీ గారు సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు, సౌదీ అరేబియాలో ముస్లిమ్స్ కదా. అదే కదా. సో బేసికల్లీ సౌదీ అరేబియా వాడు పాకిస్తాన్ రూపాయి ఇవ్వడానికి ఆలోచిస్తాడు, ఎందుకంటే తిరిగి ఇవ్వలేడు కాబట్టి. అదే భారతదేశానికి పెట్టుబడి పెట్టారంటే ఆలోచించకుండా ఇస్తాడు. ఖచ్చితంగా. ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది కాదు మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ. ఇండియా ఈజ్ అ వరల్డ్ విత్ ఇన్ వరల్డ్. నువ్వు ఎక్కడి నుంచి అయినా సరే పారిపోయి ఇండియాకి వచ్చి సేఫ్గా బతికేయచ్చు అనేది ప్రపంచంలో ఉన్నది. నీకు చెప్తా, అమెరికా ఇవాళ సేఫా? ఖచ్చితంగా కాల్ చంపేస్తున్నారు. అదే ఎక్కడ హోటల్లో కూర్చొని తింటున్నా ఎవడొచ్చి గంతు కాల్స్తాడో తెలియదు. అదే కదా, ఎన్ని చూసాం అమెరికాలో. మన తెలుగు వాళ్ళే చనిపోయారు కదా సార్ అనేక మంది. కరెక్ట్. నేను అదే అంటున్నా, అమెరికా కూడా సేఫ్ కాదు, అంతకన్నా ఇండియానే సేఫ్. ఇండియాలో అంతకన్నా ఫ్రీగా బతకచ్చు, ఇండియాలో అంతకన్నా సేఫ్గా బతకచ్చు. కానీ ఇప్పుడు మోడీ గారు పాకిస్తాన్కి చేసిన ఒక చర్య ఏదైతే ఉందో, సింధు జలాలు ఆపేయడం. ఎందుకంటే ఇదంతా కూడా జిస్ దేశ్ మే గంగా బెహతీ హై అంటారు కదా, అలా సింధు బి బెహతీ హై. ఇలా ఈ ఏరియాలో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం సింధు నది పారుతూ ఉంటుంది. గంగా నది కన్నా పెద్ద నది.
ఇది ఇటు సైడ్ వెళ్తే ఇక్కడ నుంచి వెళ్ళి పాకిస్తాన్లోకి వెళ్తుంది, ఇటు సైడ్ నుంచి ఆల్మోస్ట్ చైనా బార్డర్ దాకా వెళ్తుంది, అంత పెద్ద నది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం ఒక డ్యామ్ కట్టాం, ఆ డ్యామ్ గేట్లు మూసేసామంటే నీళ్లు కిందకి వెళ్ళవు, మొత్తం ఎండిపోద్ది. పాకిస్తాన్ ఎడారి అవుద్ది. పాకిస్తాన్ ఈ పర్టికులర్ ఈ సింధ్ ఏరియా ఏదైతే ఉందో అదే అది ఎండిపోద్ది. సో వాళ్ళకి ఆ విషయం తెలుసు. వాళ్ళు ఈ తీవ్రవాదాన్ని కంట్రోల్ చేయలేకపోతే, ఇటువంటి దుశ్చర్యలు కంట్రోల్ చేయలేకపోతే ఇటువంటి పనిష్మెంట్ ఖచ్చితంగా కావాలి వాళ్ళకి. ఎందుకంటే అటు సైడ్ నుంచి వస్తున్నారు వాళ్ళు, ఇంకెవ్వరు కాదు కదా. మంచి పనే చేశారు మోడీ గారు చేసింది. అబ్సల్యూట్లీ ఈ ఫస్ట్ పనిష్మెంట్ షుడ్ బి స్టాపింగ్ ద వాటర్. ఓకే, తర్వాత ఈ జనరల్గా ప్రతిసారి ఉండేదే వీసాలు ఆపేయడము ఇవన్నీ కూడాను. ఇక మనం బిల్డప్ చేసుకోవాల్సింది ఏంటంటే బ్రాండ్ కాశ్మీర్. మీరు రండి, సేఫ్గా ఉంటుంది. సో బేసికల్లీ నాకు ఒకటే అనిపిస్తుంది, ఉండేవి 3 ఏరియాలు, ఎవడైనా సరే వచ్చినప్పుడు వెళ్ళేది ఇది శ్రీనగర్కి వెళ్తే, కాశ్మీర్కి వెళ్తే ఒకటి బైసరన్ వ్యాలీ, 2 సోన్మార్గ్, ఇంకొకటి గుల్మార్గ్. ఓకే, సోన్మార్గ్ గుల్మార్గ్ మొత్తం సైనిక పహారా గట్టిగా ఉంటుంది. బట్ ఈ బైసరన్ వ్యాలీలో ఉండదు అనే విషయం తెలుసుకొని, అదేంటంటే గుల్మార్గ్ అనేది టోటల్ ఐస్, మొత్తం కనబడతా ఉంటుంది. ఐస్లో ఎంతసేపు దాక్కుంటాం. అలాగే సోన్మార్గ్ అనేది నీ కార్గిల్ పక్కనే ఉంటుంది, మొత్తం సైనిక స్థావరాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో అక్కడ కూడా ఆటలు జరగవు. కానీ ఇదేంటంటే బైసరన్ వ్యాలీ మొత్తం అడవుల మధ్యలో ఉంటుంది, లస్ట్ గ్రీన్. మీరు పాతకాలంలో మహాభారత్ అని చూస్తుంటారు, దాంట్లో భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తుంటాడు, అవన్నీ అక్కడే చేసింది లొకేషన్ అనమాట. బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట. సో ఆ అడవులు, పాత సినిమాల షూటింగ్లు అన్ని కూడా అక్కడ, ఆ రోజుల్లో కూడా భయం లేకుండా సినిమా షూటింగ్లు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాం గతంలో. అవును, మేబీ నువ్వు నేను కూడా పోయి సేఫ్ ప్లేస్ అని చూపించవచ్చు, భయపడకండి. సరే, ఆ పని ఆలోచిద్దాం సార్. ఖచ్చితంగా మీరు మంచి ప్రపోజల్ పెట్టారు. నేను కూడా మీరు చెప్తా ఉంటే నాకు అదే ఆలోచన వచ్చింది. ఎందుకంటే మన కాశ్మీర్ ఖచ్చితంగా వెళుతురారు, అది మనది. దాన్ని మనది కాదు అని చెప్పేసి మన భావాన్ని, మనలో భయం రేకెత్తించాలని వాడు చేశాడు. కానీ మనం భయపడేదే లేదు. ఇది ఇప్పుడు ఏంటంటే 100 మంది వచ్చే టూరిస్టుల దగ్గర 10 మంది కూడా రాకుండా చేశానని వాడు సంతోషపడే చోట్ల మనం 1000 మంది వెళ్ళి చూపించాలి. ఇప్పుడు ఎలాగో గవర్నమెంట్ కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు మీకు అదే కూడా చెప్తున్నా. ఆ మధ్యకాలంలో ఆ మాల్దీవ్స్ వాడు కొంచెం తోక ఆడిస్తే లక్షద్వీప్ డెవలప్ చేసి అందరూ లక్షద్వీప్ వెళ్ళాలంటే మాల్దీవ్స్ టికెట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి లక్షద్వీప్ డెవలప్ అయింది. వాడు కాలబేరానికి వచ్చాడు. ఎస్, ఇప్పుడు కూడా అలాగే మన కాశ్మీర్ మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా, స్విట్జర్లాండ్కి వెళ్ళక్కర్లా. శేఖర్ భాష గారు చెప్పింది ఒక మాట మాత్రం చాలా వ్యాలిడ్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం పట్టుదలగా కాశ్మీర్ వెళ్ళాలి, పట్టుదలగా వెళ్ళాలి. యాది ఇండియన్స్ గా అది మన భూభాగం, మనం దాన్ని చూసి తీరాలి. జీవితంలో ఒక్కసారైనా చూడదగ్గ ప్రదేశం. సమ్మర్ హీట్ బాగా ఉంది హైదరాబాద్లో కానీ, ఆంధ్ర తెలంగాణలో కానీ. ఇప్పుడు మనం సేద తీరటానికి ఏకైక మార్గం, మీరు ఎక్కడెక్కడ టికెట్స్ బుక్ చేసుకున్నారో నాకు తెలియదు. కేరళ బుక్ చేసుకుని ఉండొచ్చు, లేదో ఊటీ బుక్ చేసుకుని ఉండొచ్చు, కొడైకెనాల్ బుక్ చేసుకుని ఉండొచ్చు, ఇంకెక్కడికైనా బుక్ చేసుకుని ఉండొచ్చు. అర్జెంటుగా టికెట్ మార్చుకుని అక్కడికన్నా పాషగా చెప్తుంది టికెట్ కాస్ట్ కూడా చాలా తక్కువ, కేవలం 6000 మాత్రమే శ్రీనగర్ వరకు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడు మనం పట్టుదలగా పిడికలు బిగించి మేం కాశ్మీర్ వెళ్తాం, కాశ్మీర్ మాది, కాశ్మీర్ ఇస్ ఇండియన్స్ అని చెప్పేసి మనం చాటుకోవాల్సినటువంటి చలో కాశ్మీర్. ఎస్, చలో కాశ్మీర్. అది వెళ్దాం, చూపిద్దాం. అండ్ ఇది సేఫ్ ప్లేస్ అని మళ్ళీ గట్టిగా చూపిద్దాం. ఎందుకంటే ఇంతమంది వచ్చిన తర్వాత మేము చేసిన ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిందని వాడు అనుకోవాలి. ఎస్ 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 ఖచ్చితంగా నేను మా ఎస్యూలో కూడా సజెస్ట్ చేస్తున్నాను. చలో కాశ్మీర్ అనే తమ్ములైన ఖచ్చితంగా పైన పెట్టండి. ఖచ్చితంగా భారతీయులుగా మనం దీన్ని ప్రమోట్ చేసుకోవాలి. మనంతా కూడా పట్టుదలగా మనం కాశ్మీర్ వెళ్ళి వీడియోలు తీసి అదే బైసరన్ వ్యాలీలో కూర్చొని సెల్ఫీలు తీసి దిస్ ఇస్ సేఫ్ ప్లేస్ అని చెప్పి చూపిద్దాం. ఎస్, థ్యాంక్ యూ సార్.